जैसा मैंने कहा कि अभी खत्म नहीं हुआ है, क्योंकि हमारा नेबर आज का जो सिचुएशन है उसमें कोई भी मिस एडवेंचर कर सकता है। अगर उसने ऐसा किया, मैंने आपको बतलाया, भारत का एक्शन अनप्रेसिडेंटेड होगा और डिसाइसिव। హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం ఏదో భారీ వ్యూహాన్ని పదును పెడుతోందా? గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్పై నిర్ణయాత్మక యుద్ధానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కేవలం మాటలు కావు, ప్రభుత్వం వేస్తున్న అడుగులు బిగ్ ప్లాన్ను సూచిస్తున్నాయి. ఈ వారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ అత్యంత కీలకం. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ మరియు అజిత్ దోవల్తో జరిగిన ఈ భేటీల్లో సరిహద్దు వ్యూహాలపై సుదీర్ఘ చర్చలు జరగడం, దేశవ్యాప్తంగా సైనిక స్థావరాల వద్ద వార్ అలారం టెస్టింగ్ జరగడం యాదృచ్ఛికం కాదు. ప్రధాని మోడీ ప్రతి ప్రసంగంలో కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి అని పదే పదే చెప్తూ వస్తున్నారు. దేశ ప్రజలను మానసికంగా ఒక క్లిష్ట పరిస్థితికి సిద్ధం చేయడమే మోడీ ఉద్దేశమా? ఒకవైపు అత్యున్నత స్థాయి సమావేశాలు, మరోవైపు యుద్ధ హెచ్చరికలు, ఇంకోవైపు పరీక్షలు, మరోవైపు అత్యవసర పరిస్థితులపై ప్రధాని మోడీ ప్రసంగాలు. ఈ డాట్స్ అన్ని కలిపితే ఒకటే అర్థం వస్తుంది. పాకిస్తాన్ నుండి పొంచి ఉన్న ముప్పును శాశ్వతంగా అంతం చేయడానికి, పాకిస్తాన్ చేతుల్లో ఉన్న మన భూభాగాన్ని తిరిగి సంపాదించుకోవడానికి భారత్ తయారవుతోందా? పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇండియా మీద అటాక్ చేయాలి అనుకుంటే దానికి అన్మాచ్డ్ రెస్పాన్స్ ఇవ్వడానికి ఇండియా సిద్ధమవుతోందా? ఈసారి భారత్ ప్లాన్ చేస్తున్నది బిగ్ అని అర్థమవుతోంది. మీరేమంటారు? పాకిస్తాన్తో లెక్క తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.